ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు? మొత్తం 15 ప్రాజెక్టులకు సంబంధించి ఈ ఎస్ఐపిబి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా 44,776 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలియజేసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన చేపట్టినటువంటి ఎస్ఐపిబి సమావేశంలో మొత్తం పెట్టుబడుల ద్వారా 19,580 ఉద్యోగాలు కల్పించాలన్నది లక్ష్యంగా నిర్ణయించారు. మొత్తంగా 3 నెలల్లో ఆర్సెలాల్ మెటల్ స్టీల్, బీపీసీఎల్ లాంటి భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేపట్టాలని చెప్పి కూడా ఈ ఎస్ఐపిబి సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తం అల్లూరు జిల్లాలో 2,300 ప్రాజెక్టులు మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్న నవయుగ ఇంజనీరింగ్ ప్రతిపాదనకు కూడా ఈ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం లభించింది. మొత్తం 14,328 కోట్ల రూపాయలతో ఈ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును నవయుగ ఇంజనీరింగ్ ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనకి ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదాన్ని తెలియజేశారు. అలాగే అన్నమయ్య జిల్లాలో పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టును కూడా మెగా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టింది. మొత్తం 10,000 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రతిపాదనని మెయిల్ సంస్థ సమర్పించింది. దీనికి కూడా ఈ ప్రతిపాదనకు కూడా ఎస్ఐపిబిలో ఆమోదాన్ని తెలియజేశారు. అలాగే అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 118 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు యాస్పరీ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. దానికి కూడా ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదాన్ని తెలియజేశారు. అలాగే 972 కోట్ల రూపాయల వ్యయంతో అనంతపురం రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది ఈ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు. దీనికి కూడా ఎస్ఐపిబిలో ఆమోదాన్ని తెలియజేశారు. అలాగే 11,163 కోట్ల పెట్టుబడితో సత్యసాయి జిల్లా కడపలో కడప రెన్యూబుల్ లిమిటెడ్ ప్రాజెక్టుకు కూడా ఆమోదాన్ని తెలియజేశారు. అలాగే 201 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి కూడా ఎకోరిన్ అనే సంస్థ ప్రతిపాదన సమర్పించింది. దీన్ని కూడా రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదాన్ని తెలియజేసింది. ఇక కర్నూలు జిల్లాలో 4,435 కోట్లతో అయానా రెన్యూబుల్ పవర్ లిమిటెడ్ కు కూడా ప్రతిపాదన కూడా ఆమోదాన్ని తెలియజేశారు. ఇక యాంపిన్ సంస్థ 3,142 కోట్లతో 350 మెగావాట్ల పవన సౌర విద్యుత్ ప్లాంట్ కూడా ఈ ఆమోదాన్ని తెలియజేశారు. ఇక 3,456 కోట్లతో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా ఎస్ఎస్ఈఎల్ ప్రతిపాదనకు కూడా ఆమోదాన్ని తెలియజేశారు. ఇక 2,000 కోట్ల రూపాయలతో అనంతపురంలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి టాటా పవర్ కూడా ఈ ఎస్ఐపిబి ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే కాకినాడలో ఫెర్టిలైజర్ ప్లాంట్ విస్తరణకు సంబంధించి కోరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ తమ ప్రతిపాదన సమర్పించింది. దీనికి కూడా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదాన్ని తెలియజేసింది. మొత్తంగా 1,535 కోట్ల రూపాయలతో కోరమండల్ ఫెర్టిలైజర్ ప్లాంట్ విస్తరణ చేపట్టున్నారు. దీని మొత్తానికి కూడా ఎస్ఐపిబిలో ఆమోదాన్ని తెలియజేశారు. అలాగే అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా అలెప్కు సంబంధించి 305 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు కూడా అనుమతి మంజూరు చేశారు. ఇక కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లోనే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఎస్ఐపిబి ఆమోదాన్ని తెలియజేసింది. మొత్తంగా పెట్టుబడులు త్వరితగతిన గ్రౌండ్ అయ్యేలాగా అధికారులంతా కూడా ట్రాక్ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక దావోస్ లో ఆసక్తి చూపించినటువంటి డిపి వరల్డ్, అలాగే ఏపీ ముల్లర్ మార్క్స్ వంటి సంస్థలతోటి సంప్రదింపులు కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్ఐపిబి సమావేశంలో అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ధన్యవాదాలు ధనుంజయ్.